హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్ల క్రియేషన్. సో ఫ్రెండ్స్, తెలంగాణలో జిల్లా కోర్టులకు సంబంధించి ఈ రోజు మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. 24th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించి మనకు మెమరీ బేస్డ్ క్వెషన్స్ అయితే ఎలా వచ్చాయి ఏంటి అని చాలా మందికైతే అడుగుతా ఉన్నారు. సో కొంతమంది కూడా చాలా ఈజీగా వచ్చింది పేపర్ అని కొంతమంది అంటున్నారు. కొంతమంది మీడియం వచ్చింది అంటున్నారు. కొంతమంది అంటే మీడియం టు హార్డ్ అని అంటున్నారు. సో మనకు మెమరీ బేస్డ్ క్వెషన్స్ అసలు ఏ విధంగా వచ్చాయి ఏంటి అనేది కూడా డైరెక్ట్ క్వెషన్స్ అయితే కాదు, మెమరీ బేస్డ్ కాబట్టి మీరు ఒకసారి అయితే ఆ కాన్సెప్ట్లను అయితే ఎక్కువ చూసుకొని అయితే వెళ్ళండి. ఓకేనా? అయితే రేపు అంటే 24th ఈ రోజు 3 షిఫ్ట్‌లలో ఉంటుంది. 25th ఉంటుంది. మళ్ళీ 28th రోజు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ వీడియో అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. ఏ కాన్సెప్ట్‌లు ఎక్కువగా రేపు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకు చాలా చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకు కోర్టు జాబ్స్ సంబంధించి సిలబస్ ఏంటి అంటే 60 మార్క్స్ కైతే జీకే ఉంటుంది అండ్ 40 మార్క్స్ కైతే ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ 60 మార్క్స్ లో మనకు కంప్లీట్ గా ఆల్ సబ్జెక్టులు పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందులోంచి కొన్ని బేసిక్ చాలా చాలా నాకైతే అనిపించింది ఏంటంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బేసిక్ అంటే ఈజీ టు మీడియం మాత్రమే పేపర్ ఉందన్నట్టుగా నాకైతే అనిపించింది. సో మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. సో ముందుగా వచ్చేసి మనకు ఐక్యరాజ్య సమితి సంబంధించి మన క్వశ్చన్ అయితే అడిగినట్టుగా తెలుస్తా ఉంది. సో మీరు దీంట్లో బేసిక్ గా చూసుకోవాల్సింది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ అనేది ఎప్పుడు ఏర్పడింది, సో హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అండ్ దానికి సంబంధించి ప్రజెంట్ ప్రెసిడెంట్ అనేది ఎవరు ఉన్నారు అండ్ దీనికి సంబంధించి ఎన్ని దేశాలు ఇందులో ఉంటాయి ఏంటి అనేది కూడా కంప్లీట్ గా ఈ విధంగా థీమ్స్ వైజ్ గా అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు బయాలజీ నుంచి అండి. బయాలజీ నుంచి మానవుని యొక్క శరీర జీర్ణ వ్యవస్థ నుంచి గాని వచ్చినట్టుగా కొంతమంది అయితే అంటున్నారు. సో దీంట్లో ముఖ్యంగా మన మానవ శరీరంలో గ్రంథులు సంబంధించి అయితే మెయిన్ గా చూసుకోండి. పెద్ద గ్రంథి ఏంది, అతి చిన్న గ్రంథి ఏంది, సో ఏ గ్రంథులు ఎక్కడ ఉంటాయి, ప్లేసెస్ ఏంటి అని కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు భారతదేశంలో మనకు కొన్ని మెయిన్ గా ఈవెంట్స్ ఉంటా ఉంటాయి. అంటే 75 years బర్త్ యానివర్సరీస్ కానీ లేకపోతే 100 years బర్త్ యానివర్సరీస్ కానీ కొంతమంది పర్సన్స్ ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి యానివర్సరీస్ సంబంధించి ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఆ 75 రూపీస్ కాయిన్స్ కానీ 100 రూపీస్ కాయిన్స్ కానీ 25 రూపీస్ కాయిన్స్ కానీ ఇట్లా విడుదల అయితే చేయడం జరుగుతుంది. సో ఇటీవల ఏమైనా కాయిన్స్ ఎవరైనా బర్త్ యానివర్సరీస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏమైనా కాయిన్స్ రిలీజ్ చేశారా? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ కాయిన్స్ ఇటీవల ఏమైనా రిలీజ్ చేస్తే అది ఎవరి పేరు మీద చేశారు ఏంటి అనేది కూడా ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా చూసుకుంటే దీంట్లో నుంచి కూడా అడిగినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నోబెల్ ప్రైజెస్ అండి. నోబెల్ ప్రైజెస్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందని నేను చాలా వీడియోస్ వల్ల కూడా చెప్పడం జరిగింది. సో అసలు ఫస్ట్ నోబెల్ అనేది ఎవరికి వచ్చింది, ఏ పర్సన్ కి, ఆ మెన్ ఎవరు, ఇందులో ఉమెన్ ఎవరు అండ్ భారతదేశంలో ఫస్ట్ నోబెల్ సాధించినటువంటి పర్సన్ ఎవరు, ఏ సంవత్సరంలో సాధించారు ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చూసుకోండి. సో నోబెల్ నుంచి కూడా క్వశ్చన్ వస్తే అడిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇదన్నిటి కూడా స్టాటిక్ జీకే, మెయిన్ గా స్టాటిక్ జీకే నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడిగిండు. ఇక అంతరిక్షం, భారతదేశంలోని అంతరిక్షం సంబంధించి మొట్టమొదటిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పర్సన్స్ ఎవరు, ఏ ఇయర్ లో వెళ్ళారు అండ్ ప్రపంచంలో కూడా మొట్టమొదటిసారిగా భారతదేశ అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి పర్సన్స్ ఎవరు, ఏ దేశం నుంచి వెళ్ళారు, ఏ ఇయర్ లో వెళ్ళారు, ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చినట్టుగా చాలా మంది అయితే చెప్తా ఉన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే డాన్సెస్ అండి. ఫోక్ డాన్సెస్ అని మనము 50 టాపిక్స్ తో స్టాటిక్ జీకే అయితే ఇవ్వడం జరిగింది మన మల్లం క్రియేషన్స్ యాప్ లో. రీసెంట్ గా కూడా కోర్టు జాబ్ సంబంధించి స్పెషల్ గా అప్లోడ్ చేయడం జరిగింది. సో దీంట్లో నుంచి మనకు ఫోక్ డాన్సెస్ గురించి అడిగినట్టుగా తెలుస్తా ఉంది. అందులో రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్స్ ఇస్తాడు, ఆ డాన్స్ సంబంధించి అది ఏ రాష్ట్రం అని అడుగుతాడు. సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగినట్టుగా తెలుస్తా ఉంది. డాన్సెస్ నుంచి ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు స్పోర్ట్స్ రిలేటెడ్, ఎస్పెషల్లీ క్రికెట్ అండి. క్రికెట్ సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. సో టెస్ట్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, ఏ ఫైనల్ అనే ఏ రెండు దేశాల మధ్యలో జరిగింది, అది ఎవరు గెలిచారు, రన్నర్ అప్ ఎవరు ఏంటి అనేది కూడా చూసుకోండి. దాంతో పాటుగా అండర్ 19 ఉంటుంది కదా, అండర్ 19 కానీ ఇటీవల ఐపీఎల్ జరిగింది. ఐపీఎల్ సంబంధించి కూడా రిలేటెడ్ గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ క్యాప్ ఎవరు అండ్ పర్పుల్ క్యాప్ ఎవరు, హైయెస్ట్ రన్స్ గెటర్ ఎవరు, హైయెస్ట్ వికెట్ టేకర్ ఎవరు అండ్ తర్వాత ఏ టీం, ఆర్సీబీ గెలిచింది కదా, ఆర్సీబీ గెలిచింది. సో ఇది ఎన్నోసారి గెలిచింది, ఇలాంటివన్నీ కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఎగ్జామ్ అయితే ఉన్న వాళ్ళు. ఇక తర్వాత వచ్చేసి
మనకు ఇవి మేజర్ గా రీసెంట్ గా ఈవెంట్స్ జరిగిన వాటిలో నుంచి ఎక్కువ అడుగుతున్నాను. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగినట్టుగా తెలుస్తా ఉన్నది. రాజవంశం ఇస్తాడు, ఆ రాజవంశాన్ని స్థాపించింది ఎవరు అనేది క్వశ్చన్లు అడుగుతాడు. దాంతో పాటుగా ఫస్ట్ ఆ రాజవంశంలో ఫస్ట్ వాళ్ళు ఎవరు, లాస్ట్ వాళ్ళు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యులు ఉంది అనుకోండి, మౌర్య వంశంలో ఫస్ట్ స్థాపించిన వారు ఎవరు అండ్ లాస్ట్ చివరిగా పరిపాలించిన వాళ్ళు ఎవరు, దాంట్లో ముఖ్యంగా ప్రతిష్ట చెందిన అంటే ప్రతిష్టంగా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఈ విధంగా మేజర్ ఈవెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మాత్రం ఎక్కువ చూసుకునే ప్రయత్నం చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఇంకా మెయిన్ గా ఏంటంటే కొంతమంది మిషన్ సంబంధించి మిషన్స్ స్థాపిస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ మిషన్ ఉంది, రామకృష్ణ మిషన్ ను ఏ ఇయర్ లో స్థాపించారు అనేటివి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు స్థాపించారు, ఎక్కడ స్థాపించారు, ఏ ప్లేస్ లో స్థాపించారు అనేటివి కూడా మన క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇలాంటివి కూడా ఎక్కువగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు తిరుగుబాట్లు ఉంటాయి. తిరుగుబాట్లు వచ్చేసి మోప్లా తిరుగుబాటు అని ఉంటుంది. కేరళలో 1921 లో స్టార్ట్ అవుతుంది. ఇది ఈ మోప్లా తిరుగుబాటు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా ఇంకొకటి వచ్చేసి 1857 తిరుగుబాటు జరిగింది. 1857 తిరుగుబాటు ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే సంవత్సరం మీన్స్ ఏ డేట్ విత్ డేట్ అడుగుతాడు, మేలో ఉంటుంది కదండి. సో ఆ డేట్ వైజ్ గా గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్ లో, మీరట్ లో స్టార్ట్ అవుతుందండి 1857 తిరుగుబాటు. సో ఈ మీరట్ సంబంధించి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీంతో పాటుగా మనకు 1857 తిరుగుబాటు జరిగినప్పుడు అసలు కొన్ని ప్లేసెస్ నుంచి కొంతమంది అయితే దానికి ప్రాతినిధ్యం వహిస్తారు. అందులో ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి ఎవరు, నెక్స్ట్ ఇంకొక గ్వాలియర్ నుంచి ఎవరు, నెక్స్ట్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాతినిధ్యం వహించే వాళ్ళ పేర్లు కూడా మనకు నానా సాహెబ్ ఉంటారు కదండి, నానా సాహెబ్ గాని, మంగల్ పాండే గాని, నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గాని, వీళ్ళందరూ కూడా ప్రాతినిధ్యం వహించారు కదా. సో ఇలాంటి దాంట్లో నుంచి 1857 నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా ఉంది, చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక చాలా మంది మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్తా ఉన్నారు మన మిత్రులే. ఇప్పుడు మనకు ఆల్రెడీ కామెంట్స్ కూడా చేశారు, నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. సో ఎవరైతే కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా ఫాలో అయ్యారో వాళ్ళకి ఆల్మోస్ట్ 5 to 10 మార్క్స్ అయితే అందులో నుంచి కవర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. సో 6 నెలల కరెంట్ అఫైర్స్ అని మనం ఇచ్చాము. ఒక్కసారి యాప్ లో ఉన్నాయి, మల్లం క్రియేషన్స్ యాప్ లో ఒకసారి చెక్ చేసుకోండి. జనవరి నుంచి జూన్ వరకు అందించాము. దాంతో పాటుగా మనం డిస్ట్రిక్ట్ కోర్టులకు ఎస్పెషల్ గా రివిజన్ బ్యాచ్ అని ఒకటి స్టార్ట్ చేసినామండి. ఆల్మోస్ట్ మనకు ఇందులో 1000 క్వశ్చన్స్ తో మనము ఈ టెస్ట్ సిరీస్ పెట్టాము. రేపు కానీ నెక్స్ట్ ఫర్దర్ గా ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నాయో ఒక్కసారి ఈ 1000 క్వశ్చన్స్ మీరు జస్ట్ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళండి. అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళినా కూడా మీకు ఈజీగా మోడల్స్ అయితే కవర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మనము ఆల్మోస్ట్ ప్రతి క్వశ్చన్ కూడా కవర్ అయ్యే విధంగా, ఆ మోడల్స్ కవర్ అయ్యే విధంగా మనం ఎగ్జామ్ ఓరియంటెడ్ గానే ఈ టెస్ట్ సిరీస్ అయితే చేశాము. ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ 9182690143 ఈ నెంబర్ కి జస్ట్ లింక్ అని పెట్టండి, మీకు పంపించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు 1200 కరెంట్ అఫైర్స్ అనేది ఇక చాలా వరకు ఇది తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కూడా మనకు డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే డేస్ అండ్ థీమ్స్ నుంచి అయితే డైరెక్ట్ వచ్చేసినాయండి. డేస్ అండ్ థీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో వచ్చేసి మనకు ఆర్మీ డే రిలేటెడ్ కానీ, నెక్స్ట్ బాలికల దినోత్సవం కానీ, నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఆ విధంగా కూడా క్వశ్చన్స్ అయితే వచ్చినట్టు కొంతమంది చెప్తా ఉన్నారు. సో డేస్ అండ్ థీమ్స్ కానీ ప్రతి టాపిక్ కవర్ అయ్యే విధంగా మనము ఈ 1200 కరెంట్ అఫైర్స్ ఒక్కసారి, సో 1200 అంటే మీరు గట్టిగా చూసుకుంటే ఒక 4-5 గంటలలో అయిపోతుంది. ఒకసారి చూసుకొని వెళ్ళండి, చాలా మీకు యూస్ఫుల్ గా ఉంటాయి నెక్స్ట్ షిఫ్ట్ లో వాళ్ళకు. ఇక 50 స్టాటిక్ జీకే టాపిక్ పీడిఎఫ్స్ అయితే మనం అందించడం జరిగింది. ఇందులో నుంచి మనకు మేజర్ గా పోర్ట్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ సంబంధించి కానీ, లేకపోతే నృత్యాలు, ఫోక్ డాన్సెస్ సంబంధించి, ఇంకా సూపర్లేటివ్స్ కానీ ఇలాంటి టాపిక్స్ లో నుంచి మనకు క్వశ్చన్స్ అయితే వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఒక్కసారి ఈ టాపిక్స్ కూడా చూసుకోండి, చాలా ఉపయోగపడతాయి మీకైతే. నెక్స్ట్ ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ కి సంబంధించి ఎలా అడిగారు మెమోరీ బేస్డ్ అయితే చూద్దాము. సో అందులో ముఖ్యంగా మన కరెంట్ అఫైర్స్ అని చెప్పాము. కరెంట్ అఫైర్స్ లో మనకు నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ ఇచ్చినప్పుడు కూడా చెప్పాను. దాంట్లో నుంచి పసుపు బోర్డు అండి, పసుపు బోర్డు ఉంది కదా, జాతీయ టర్మరిక్ సంబంధించి బోర్డు అనేది ఎక్కడ స్థాపించారు, ఎవరు స్థాపించారు, దానికి చైర్మన్ ఎవరు, అండ్ ఇవన్నీ కూడా మొట్టమొదటిసారి స్థాపించారు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. దీంట్లో నుంచి కూడా అడిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నదులు, జాగ్రఫీ నుంచి నదులు మరియు ఉపనదులు అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి నదులను ఎక్కువగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తెలంగాణ జాగ్రఫీ రిలేటెడ్ నుంచి
అడిగే అవకాశాలు ఉంటాయి. సో గోదావరి యొక్క ఉపనదులు ఏంటివి, నెక్స్ట్ కృష్ణా నది యొక్క ఉపనదులు ఏంటివి, సో మంజిరా నది యొక్క ఉపనదులు ఏంటివి, సో ఇవి కూడా మేజర్ గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ నది ఉందనుకోండి, మూసీ నది ఏ నగరం ఒడ్డున ఉంటుందని కూడా అడగొచ్చు. సో నెక్స్ట్ షిప్లలో అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి దాని తర్వాత మనకు అపాయింట్మెంట్స్ అండి. అపాయింట్మెంట్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అపాయింట్మెంట్స్ మీన్స్ భారతదేశం యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఎంతమంది ఉంటారు, అంటే సభ్యులు ఎవరెవరు ఉంటారు, దానికి సంబంధించి చైర్మన్ ఎవరు ఉంటారు, నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించి చైర్మన్ ఎవరు ఉంటారు, దీనికి చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి ఉంటారండి. డైరెక్ట్ క్వశ్చన్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, చూసుకోండి. దాంట్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉంటారా ఉండరా అనేది ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మనం హూ ఇస్ హూ అనే టాపిక్స్ లో ఇచ్చామండి. హూ ఇస్ హూ అని మన మల్లం క్రియేషన్స్ యాప్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని చూడండి. దాంట్లో మనం అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు పాలిటీ నుండి మేజర్ గా ప్రాథమిక హక్కులు కానీ, ప్రాథమిక విధులు కానీ, ఆర్టికల్స్ కానీ, అండ్ దాంతో పాటుగా ముఖ్యంగా రాజ్యాంగం, అంటే రాజ్యాంగం రాసినప్పుడు ఎన్ని రోజులలో రాశారు, ఎంత దానికి ఖర్చు అయింది, ఎన్ని అయింది, ఏంటి అనేది కూడా కంప్లీట్ గా చూసుకోండి. రాజ్యాంగం రాసినప్పుడు ఎన్ని ప్రాథమిక విధులు ఉండేటివి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు 8 ఉండే, ఇప్పుడు 12 ఉంటాయి షెడ్యూల్స్ వచ్చేసి. సో అప్పుడు ఈ విధంగా క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఏ షెడ్యూల్ దేనికి సంబంధించింది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు అపాయింట్మెంట్స్ లో కూడా చూసుకున్నట్లయితే చైర్మన్స్ కూడా చెప్పాను కదా, యూపీఎస్సీ చైర్మన్ ఎవరు, యూజీసీ చైర్మన్ ఎవరు, నెక్స్ట్ ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా. దాన్ని మళ్ళీ చైర్మన్లు చూసుకోవడం కాకుండా దాన్ని ఎవరు నియమిస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి నియమిస్తారా, ప్రధానమంత్రి నియమిస్తారా, ఉపరాష్ట్రపతి నియమిస్తారా, ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతో పాటుగా సూపర్లేటివ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సూపర్లేటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎత్తైన ఆనకట్టలు కానీ, ఎత్తైన కట్టడాలకు సంబంధించి కానీ, ఎత్తైన భవనాలు కానీ, ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఒక్కసారి అయితే చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ నుంచి మళ్ళీ ఇంకా కొన్ని ఏంటి అని అంటే మహాసముద్రాలు ఉంటాయి కాండి, మహాసముద్రాల గురించి కూడా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల మనకు ఇరాన్ సంబంధించి అండ్ యుఎస్ మధ్యలో యుద్ధాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ పక్కకు సంబంధించి అడిగే అవకాశాలు ఉంటాయి. మనకు అక్కడ కాల్వలు ఉంటాయి కదా, సుయాజ్ కాల్వ కానీ, లేకపోతే ఇంకా వేరే ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మధ్యలో మహాసముద్రాల మధ్యలో ఉందా, లేకపోతే రెండు దేశాల మధ్య అడుగుతా ఉంటాడు. సో ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒలింపిక్స్ సంబంధించి, గేమ్స్ సంబంధించి కూడా ఏదో క్వశ్చన్ అడిగినట్టుగా చెప్తా ఉన్నారు. ఒలింపిక్స్ అంటే ఏంటిది, అసలు ఫస్ట్ ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంతో పాటు ఆ ఒలింపిక్స్ సంబంధించి రింగ్స్ ఉంటాయి కదా, ఆ రింగ్స్ వెయిట్ ని సూచిస్తాయి, ఎన్ని రింగ్స్ ఉంటాయి, ఎన్ని ఖండాలను సూచిస్తాయి, ఇవన్నీ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో అడిగే అవకాశాలు ఉంటాయి. ఇక స్పోర్ట్స్ రిలేటెడ్ గా మనం క్రికెట్ తో పాటుగా మనము ఫుట్బాల్ సంబంధించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ కామన్వెల్త్ గేమ్స్ కూడా జరుగుతూ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 2026 ఇప్పుడు ఫుట్బాల్ సంబంధించి ఫీఫా వరల్డ్ కప్ జరుగుతా ఉంది. అది ఎక్కడ జరగబోతా ఉంది, మన భారతదేశంలో ఎక్కడ జరగబోతా ఉన్నాయి, నెక్స్ట్ ప్రపంచంలో సంబంధించి స్టేడియంలో జరగబోతా ఉన్నాయి, అండ్ కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి కూడా ఎక్కడ జరుగుతాయి ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో జరిగేటివి, ప్రజెంట్ జరుగుతున్నవి అండ్ బిఫోర్ జరిగినవి, ఈ 3 రకాలుగా చూసుకుంటే మీరు ఈజీగా ఎక్కువ స్కోర్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ దాంతో పాటుగా వచ్చేసి మనకు సైన్స్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు. మేజర్ గా అడిగినవి ఏంటంటే బయాలజీ నుంచి కానీ, కెమిస్ట్రీ రిలేటెడ్ కానీ మేజర్ గా అడిగినాయి అంటే మనకు ఫార్ములాస్ అడుగుతా ఉంటాడు. ఫార్ములాస్ రిలేటెడ్ ఎగ్స్ సంబంధించి కుళ్ళిపోయినాయి అనుకోండి, ఎగ్స్ దాంట్లో నుంచి ఎలాంటి వాసన వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఏంటి అని కూడా ఇలాంటివి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని డిఫిషియన్సీ ఉంటాయి, కొన్నిటి ద్వారా కొన్ని రావడం జరుగుతూ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ డిఫిషియన్సీ వల్ల ఏమవుతుంది ఏంటి అనేది కూడా ఇలాంటి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో అవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనకు జాగ్రఫీ సంబంధించి మేజర్ గా పోర్ట్స్ సంబంధించి చూసుకోండి, ఎయిర్పోర్ట్స్ కూడా చూసుకోండి, ఎందుకంటే అది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. తీరరేఖ రాష్ట్రాలు ఎన్ని ఉంటాయి, ఆ తీరరేఖ అత్యధికంగా ఎక్కువ పొడవు తీరరేఖ ఉన్నం ఏంటిది, తక్కువ ఉన్నాయి ఏంటి, ఏ రాష్ట్రాలకు ఎక్కువ ఉన్నది అనేది మేజర్ గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక దాంతో పాటుగా ఇటీవల జరిగినటువంటి మేజర్ గా మనము మన కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, లేకపోతే స్ట్రాటజీలో కూడా మెన్షన్ చేశాము. ఖచ్చితంగా ఒక కంట్రీ ఇస్తాడు, ఆ కంట్రీ సంబంధించి దాని రాజధాని కానీ, లేకపోతే దాని ప్రధానమంత్రి కానీ,
లేకపోతే దాని కరెన్సీ గాని, ఇది ఒక టాపికే పెట్టిన నేను. స్టాటిక్ జీకేలో ఒక టాపికే ఉంటుంది. కంట్రీ, దానికి సంబంధించి క్యాపిటల్ అండ్ పిఎమ్స్ అండ్ కరెన్సీ. కరెన్సీ కూడా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కరెన్సీ కూడా తెలుసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ ఉందనుకోండి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నెక్స్ట్ క్యాపిటల్ ఢిల్లీ వచ్చేసి, తర్వాత కరెన్సీ రూపీ. సో ఈ విధంగా ఒక టాపిక్ చదువుతున్నామంటే కంప్లీట్ గా చూసుకోవాలి. నేపాల్ ఉంది. నేపాల్ ప్రధాని ఎవరు చూసుకోండి. నేపాల్లో కరెన్సీ ఏంటి, నెక్స్ట్ నేపాల్ సంబంధించి క్యాపిటల్ కాఠ్మాండు సంబంధించి, ఇట్లా ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా చూసుకోండి. జపాన్ ఉంది. జపాన్ సంబంధించి కరెన్సీ ఏంటి, ఏముంటుంది, దాంట్లో జపాన్ సంబంధించి ప్రధానమంత్రి ఎవరు, నెక్స్ట్ జపాన్ క్యాపిటల్ ఏంటి. సో ఇవన్నీ కూడా చూసుకొని ప్రయత్నం చేయండి. క్వశ్చన్ నెక్స్ట్ దాంట్లో కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ రీసెంట్ గా మళ్ళీ ఇంకా ఏంటి అని అంటే, జాగ్రఫీలోనే నదులకు సంబంధించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అత్యధికంగా నదులు ప్రవహించే రాష్ట్రాలు ఏంటివి, తక్కువగా ప్రవహించే రాష్ట్రాలు ఏంటివి, ఎక్కువగా గంగా నది ప్రవహించే రాష్ట్రం ఏంటిది, అండ్ తక్కువగా ప్రవహించే, ఇవన్నీ కూడా ఎక్కువ తక్కువ అంటే సూపర్లేటివ్స్ అనేది మేజర్ గా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక హిస్టరీ సంబంధించి మనం ఇంతసేపే మాట్లాడుకున్నాం. హిస్టరీలో కూడా మేజర్ గా కోటలు ఉంటాయి కదా. కోటలు ఎవరు కట్టించారు, ఎర్రకోట ఎవరు కట్టించారు, నెక్స్ట్ ఇంకా కొన్ని ఉంటాయంటాయి కదా. సో ఇవన్నీ కూడా మేజర్ గా చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ దాంతో పాటుగా మనకు మొట్టమొదటిసారిగా భారతదేశంపై దండయాత్ర చేసిన వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేవి కూడా ఇవన్నీ చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే నెక్స్ట్ షిఫ్ట్లలో మీకు మ్యాథ్స్ ఈ థీమ్స్ నుంచి ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. తర్వాత అపాయింట్మెంట్స్ చూసినాం భారతదేశంలో యూపీఎస్సీకి సంబంధించి కానీ, యూజీసీ కానీ, నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కానీ, ఇవన్నీ కూడా మేజర్ గా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇక తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే, తెలంగాణలో మనకు గోల్కొండ కోటకు సంబంధించి ఎక్కువ చూసుకోండి. కాకతీయుల గురించి ఎక్కువ చూసుకోండి. కాకతీయులు ఇప్పుడు 1000 స్తంభాల గురి ఎవరు కట్టించారు, నెక్స్ట్ మన రామప్ప చెరువు సంబంధించి కూడా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ గోల్కొండ రిలేటెడ్ ఫస్ట్ ఎవరు శాతవాహనులు ఉంటారు కదా, దాంట్లో ఫస్ట్ ఎవరు, చివరి వాళ్ళు ఎవరు, కాకతీయుల్లో మొదటి వాళ్ళు ఎవరు, రుద్రమదేవి ఏ కాలంలో రాజ్యం సంబంధించి పరిపాలించింది, ఇవన్నీ కూడా మేజర్ గా బేసిక్ గానే చూసుకోండి. ఎక్కువగా డెప్త్ కి అయితే వెళ్ళకండి, బేసిక్ గానే అయితే చూసుకోండి. ఇక మేజర్ మనం ఆల్మోస్ట్ అన్ని కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఇంకా హిస్టరీకి సంబంధించి కూడా గౌతమ్ బుద్ధుని సంబంధించి కూడా కొన్ని చూసుకునే ప్రయత్నం చేయండి. ఆయన ఎప్పుడు ఎక్కడ నిర్వీర్యం చెందాడు, ఎక్కడ జన్మించాడు, అండ్ ఎక్కడ సంబంధించి ఉన్నాడు ఏంటి అనేది కూడా ఇవి కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా జాగ్రఫీ సంబంధించి ఏ పంటలు ముఖ్యంగా పంటలు పండే నేలలు అనుకోండి. పంటలు నేలలు, ఎర్ర నేలలు, నల్ల నేలలు, ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి సంబంధించి కూడా ఎక్కువగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు మేజర్ గా ఈ విధంగా కనుక చూసుకుంటే నెక్స్ట్ షిఫ్ట్ లలో కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో మనం మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మనం పర్టికులర్ గా క్వశ్చన్ అయితే ఈ విధంగా చెప్పే దానికైతే లేదు కాబట్టి మనం మెమరీ బేస్డ్ గా ఆ కాన్సెప్ట్లు చూసుకుంటే చాలు, మీకు నెక్స్ట్ దాంట్లో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఎవరైనా ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఒకసారి చూడని వాళ్ళు వెళ్ళి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని చూడండి మల్లం క్రియేషన్స్ యాప్ అయితే. సో 6 months కరెంట్ అఫైర్స్ కూడా ఇప్పుడు కొంచెం టైం లేదు అనుకుంటే మాత్రం 1200 కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, ఇది ఒక్కసారి చూసుకోండి. జస్ట్ ఓవర్ లుక్ గా వేసి చూసుకొని వెళ్ళండి, మీకు సరిపోతుంది. అండ్ 50 స్టాటిక్ జీకే టాపిక్స్ నుంచి అయితే మాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. సో ఇది ఫస్ట్ షిఫ్ట్ సంబంధించి ఓవరాల్ గా పేపర్ సంబంధించి ఎలా ఉంది అని చాలా మంది ఇప్పటికి కూడా అడుగుతున్నారు. ఇంగ్లీషుకి సంబంధించి కూడా మనకు మీడియంలే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. యాంటోనియమ్స్ ప్యాసేజ్ అయితే రాలేదని చాలా మంది చెప్పారు, ప్యాసేజ్ అయితే రాలేదంట. యాంటోనియమ్స్ కానీ, సినానియమ్స్ కానీ, అండ్ నెక్స్ట్ ఇడియం అండ్ ఫ్రేజెస్ కానీ, వీటిలో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మీకు తెలిసిందే 40కి ఆల్మోస్ట్ మనకు ఈ ఇంగ్లీష్ లో ఒక 30+ తెచ్చుకున్న వాళ్ళు సేఫ్ స్కోర్ లో ఉన్నట్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీకేకి సంబంధించి ఒక 50+ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళు సేఫ్ లో ఉన్నట్టే. సో మ్యాథ్స్ 50+ అయితే చేయొచ్చు అని చాలా మంది అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫస్ట్ షిఫ్ట్ సంబంధించి కంప్లీట్ గా రివ్యూ అండ్ అనాలిసిస్ అయితే. మళ్ళీ నెక్స్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, మీకు నెక్స్ట్ షిఫ్ట్ లలో ఎలాంటి సంబంధించి క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయి, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏమున్నా కూడా మనకి ఈ నెంబర్కి అయితే మీరు డైరెక్ట్ వాట్సాప్ అయితే చేయండి. 9182690143 ఈ నెంబర్కి జస్ట్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఈ నెంబర్కి నెక్స్ట్ షిఫ్ట్లలో కూడా చేసే ప్రయత్నం చేయండి. అండ్ దీనికి సంబంధించి స్ట్రాటజీకే కానీ టెస్ట్ సిరీస్ సంబంధించి కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఈ నెంబర్కి కోర్టు జాబ్స్ లింక్ అని పెట్టండి, డైరెక్ట్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోలో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. థ్యాంక్ యూ.